పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యం ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తారు. వివాదాలకు, రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేనంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు